కాంగ్రెస్ పార్టీ ఈ నేను పెట్టిన లిస్టు అప్పుడు కూడా షేర్ చేసిన. సో వీళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది ప్రజల యొక్క అభిప్రాయము. అంటే దీంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడతారు, కానీ మనం ఆలోచించాల్సింది ఓటేసే ఓటరు ఏమనుకుంటుండు అనేదే పట్టుకోవాలి. ఎందుకంటే అలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొంతమంది ఆ పార్టీలకి వెళ్ళి వచ్చిండు, ఈ పార్టీలకి వెళ్ళి వచ్చిండు, ఎప్పుడు ఎన్నేళ్ల నుంచో ఉన్నా అవి కాదు. నువ్వు లాయలిస్ట్ ఉన్నావు, పార్టీ కోసం కష్టపడ్డావు, అయితే నీ కేపబిలిటీ తగ్గట్టుగా నీ నీ కాంట్రిబ్యూషన్, అదేవిధంగా నీకు ఎవరి అర్హతను బట్టి వాళ్ళకి ఇస్తారు కదా. ఇప్పుడు సినిమా హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది. ఎక్కడనో నార్త్ ఇండియా నుంచి హీరో వస్తాడు, వచ్చి నటిస్తాడు, విలన్ వచ్చి నటిస్తాడు. ఇక అంత మాత్రాన ఒక హీరోను ఒక హీరోయిన్ నార్త్ ఇండియా నుంచి తీసుకున్నారని చెప్పి ఇక సినిమాకి సంబంధించిన వాళ్ళందరినీ ఎవరిని పట్టించుకోరా? ఇప్పుడు వాడు ఏం ఆలోచిస్తాడు? ప్రొడ్యూసర్, నేను ఇంత పెట్టుబడి పెడుతున్నా, నా పెట్టిన పెట్టుబడికి నా పెట్టుబడి ఓంగా లాభం వస్తుందని ఆలోచిస్తాడు. అంతేగాని ఫలానా కోట శ్రీనివాసరావు 50 ఏళ్ళ నుంచి ఉన్నాడు కాబట్టి పెట్టుకోవాలి అట్లా అనుకోడాడు ప్రొడ్యూసర్. ఎందుకంటే వాడు ఎక్కడనో అప్పు తెచ్చి పెడతాడు, ఆ మితి కట్టాలి. ఒక 6 నెలలు 3 నెలలు సినిమా లేట్ అయితే రిలీజ్కి వాడు మితి కట్టలేక చచ్చిపోతాడు. ఎంతో మంది నిర్మాతలు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సిమిలర్లీ ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఎన్నికలకు మాత్రం ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఈ క్యాండిడేట్ నిలబెడితే ఓట్లు పడతాయా అని ఆలోచించాలి. అర్థమైందా? 30 ఏళ్ళ నుంచి ఉన్నా 50 ఏళ్ళ నుంచి ఉన్నా కాదు. అక్కడ మిగతా ఏంటో చూసారా, నామినేటెడ్ పోస్టులు, రాజ్యసభ, లేకపోతే ఇంకా చైర్మన్లు, లేకపోతే ఎమ్మెల్సీలు, అది వేరే లెక్క ఉంటుంది. అర్థమైందా? సో ఆ క్రమంలో ఇట్లా కొంతమంది ఇట్లా కూడా చేస్తున్నారు. ఏది అత్యంత అంత బలవంతులు కానీ వీక్ క్యాండిడేట్లని యొక్క బీజేపీ బీఆర్ఎస్ కోవట్లు, వీక్ క్యాండిడేట్లు యొక్క మాకు కాంగ్రెస్ లో టికెట్ కావాలని ఆశిస్తారు. ఎందుకంటే వీళ్ళు టికెట్లు నేను పని చేసిన అని చెప్పి టికెట్లు తీసుకుంటారు. బలహీన అభ్యర్థులు టికెట్ తీసుకుని ఏం చేస్తారు, ఆయనకి అమ్ముడు పోతారు. ఓన్కి బీజేపీ ఓన్కి బీఆర్ఎస్ ఓన్కి అమ్ముడు పోతారు. గంగుల కమలాకర్కి అమ్ముడు పోతారు, ఎగ్జాంపుల్ చెప్తాను. బండి సంజయ్కి అమ్ముడు పోతారు, ఇంకోనికి అమ్ముడు పోతారు. ఈడ బలహీన అభ్యర్థి టికెట్ తెచ్చుకుంటాడు చూస్తారు కాంగ్రెస్కి. ఎందుకంటే కాంగ్రెస్కి బీజేపీ బీఆర్ఎస్తో పోలిస్తే కాంగ్రెస్కి మంచిగా ఉంది, పబ్లిక్లో చరిష్మా ఉంది. అర్థమైందా? కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే కాంగ్రెస్ మంచిగా చేసింది కాబట్టి. బీజేపీ బీఆర్ఎస్ మాటలు చెప్పుడు వేరుంది, దోసుకునుడు వేరుంది. కాబట్టి వాళ్ళ మీద క్రెడిబిలిటీ లేదు బీజేపీ బీఆర్ఎస్కి. అర్థమైందా? కాబట్టి బీజేపీ బీఆర్ఎస్కి ఏది తో పోలిస్తే కాంగ్రెస్ బెటర్ అనేది సామాన్యుడు ఓటరు నమ్ముతాడు. మనం ఓట్లు వేస్తేనే చూడాలి. ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఈ యొక్క ఏది బీజేపీ పెయిడ్ సోషల్ మీడియా, లేకపోతే ఇప్పుడు మీడియా అంతా ఏది బీజేపీ బీఆర్ఎస్ కన్సర్నల్నే ఉంది. కాబట్టి ఇప్పుడు చూడండి, యూట్యూబ్ ఛానల్ కూడా చూస్తున్న ఈ మధ్య చూస్తే 3 మిలియన్ సబ్స్క్రైబర్స్, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. పెద్ద పెద్ద పేరున్న యాంకర్లు ఇంటర్వ్యూలు చేస్తున్నారు, లేకపోతే న్యూస్ వస్తున్నాయి పెద్ద పెద్ద ఛానళ్ళ, పేరున్న ఛానళ్ళ. కానీ వ్యూస్ చూస్తే 1000 కూడా లేవు. అంటే ఎవరి క్రెడిబిలిటీ ఏంది అనే దాన్ని బట్టే ప్రజలు చూస్తున్నారు తప్ప నేను వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా, నేను మీడియాని చేలబెట్టుకొని ఎట్లా పడితే అట్లా చేస్తా అంటే నమ్ముతలేరు ప్రజలు. అర్థమైందా? సో ఆ క్రమంలో నేను పెట్టిన లిస్టు ప్రకారం నిన్న మొన్న బీజేపీ వాని లిస్టు రిలీజ్ చేసిండు కదా, అది 9 మందిని రిలీజ్ చేసిండు. అట్లనే నేను ఇప్పుడు కాంగ్రెస్ గురించి చెప్పిన నా అభిప్రాయం నాది. ఓకే, ఒకవేళ నేను తప్పు చెప్తున్నా ఒప్పు చెప్తున్నా అనేది ఎన్నికలు అయిపోయినాక తెలుస్తుంది. ఓకే, అర్థమైందా? మొన్న కాంగ్రెస్ వాడు ఇంకా కొంతమంది రైట్ క్యాండిడేట్లు ఇచ్చుంటే ఇంకా 5-6 సీట్లు ఎక్కువ వచ్చేటి, వెళ్ళిపోయటని ఆపి ఉంటే ఎక్కువ వచ్చేటి. ఆ విధంగా ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు ఈ బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన మెయిన్ లీడర్స్ అవసరం లే. మెయిన్ లీడర్ వాడు ఏమంటాడు, వానికి ఏదైనా పదవి ఇస్తా అంటేనే వస్తాడు, టికెట్ ఇస్తా అంటేనే వస్తాడు. మెయిన్ లీడర్ అవసరం లే. కింది స్థాయి కార్యకర్తల్ని 100 నుంచి 1000 ఓట్లు వేయించే స్థాయి ఉన్న అందరినీ బీజేపీ బీఆర్ఎస్ కి సంబంధించిన కింది క్యాడర్ని అంతా తెచ్చేసుకుంటే లీడర్ కూడా వచ్చేస్తాడు. అర్థమైందా? ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు. సో ఆ క్రమంలో నేను ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్డ్. సో అందులో ఇక్కడ వీళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి సర్క్యులేట్ అవుతుంది. అందులో ఏమేమి పేర్లు ఉన్నాయి? నరేష్ జాదవ్ అని ఉంది, సేవాలాల్ రాథోడ్ అని ఉంది, రమేష్ రాథోడ్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి అని ఉంది. ఓకే, ఆ క్రమంలో జనాలు చెప్తున్న ప్రకారం నరేష్ జాదవ్ అయితే బెటర్ అనేది. ఇక నరేష్ జాదవ్ కంటే ఇంకా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నాడు, ప్రజల్లో అంత మంచి పేరు ఉన్నది
అదేవిధంగా అతనికి ఒక ఆర్థికంగా కూడా ఒక 10-20 కోట్లు మినిమం ఖర్చు పెట్టుకునే దమ్ము ఉన్నది అయితే ఇంక నరేష్ యాదవ్ అయినా సరే ఇంకా వేరే అయినా సరే అయినా సరే ఓకే ఆలోచించండి. మీరు కామెంట్ పెట్టండి, నేను చెప్పింది మేక్ సెన్స్ ఉందా లేదో నేను చదువుతాను చివర్లో. ఇది ఆదిలాబాద్ చెప్పిన ఎస్టీ రిజర్వ్. తర్వాత వరంగల్ ఎస్సీ రిజర్వ్లో ఈడ పేర్లు ఏమేమి రాసిర్రు? దొమ్మాటి సాంబయ్య, అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య, సర్వే సత్యనారాయణ, బక్కా జడ్సన్, పులి అనిల్ అని రాసిర్రు. నాకు తెలిసి అద్దంకి దయాకర్ ఆయన ఒక ఏమంటారు ఇది నామినేటెడ్ పోస్ట్ తప్ప ఆయన పబ్లిక్ లో గెలవలేడు. అద్దంకి దయాకర్ అయిపోయింది ఆయన పని. సిరిసిల్ల రాజయ్య ఆయనకు ఒకప్పుడు మంచి పేరుండే, ఇప్పుడు పోయింది, అది పోయింది. సిరిసిల్ల రాజయ్య పని అయిపోయింది. తర్వాత సర్వే సత్యనారాయణ ఆయన అయిపోయింది, ఆయన కూడా ఓల్డ్ అయిపోయింది, ఆయన అయిపోయింది. బక్కా జడ్సన్ ఏదో నామినేటెడ్ పోస్ట్ వర్కౌట్ అవుతుంది కానీ పబ్లిక్ లో గెలవడం అంత ఈజీ కాదు. పులి అనిల్ ఎవరో నాకు తెలియదు. సో దొమ్మాటి సాంబయ్య అయితే బెటర్ అని అంటారు. దొమ్మాటి సాంబయ్య కంటే ఇంకా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే ఆలోచించాలి. తర్వాత మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ బలరాం నాయక్, మూడు పేర్లు ఉన్నాయి. బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, నెహ్రూ నాయక్ అని. నేను కనుక్కున్న కాడికి బెల్లయ్య నాయక్ ఓకే ఇంటలెక్చువల్ మేధావి కానీ ప్రజల్లో అంత ఆదరణ ఉందా అనేది క్వశ్చన్ మార్క్. నెహ్రూ నాయక్ కొంచెం మాస్ ఉన్నది కానీ బట్ ముగ్గురితో పోలిస్తే మాజీ ఎంపీ బలరాం నాయకే బెటర్ అనేది నాకున్న సమాచారం. తర్వాత ఖమ్మంలో జనరల్ కేటగిరీ పొంగులేటి ప్రసాదరెడ్డి, తర్వాత అదే పొంగులేటి ప్రసాదరెడ్డి, తర్వాత రేణుకా చౌదరి, పొట్ల నాగేశ్వరరావు, మల్లు నందిని గారు, హనుమంతరావు, తర్వాత సోనియా గాంధీ ఐ థింక్ రాజ్యసభ తీసుకుంది కాబట్టి ఆమె పోటీ చేయదనుకుంటున్నాను నేను. సో మల్లు నందిని గారు, హనుమంతరావు, పొట్ల నాగేశ్వర, రేణుకా చౌదరి కంటే పొంగులేటి ప్రసాద్ రెడ్డి అయితేనే గెలిచే అవకాశం ఉంది ఖమ్మంలో. తర్వాత హైదరాబాద్ జనరల్ కేటగిరీ కింద వాడు ఎవరిని పెట్టిండు? మాధవి లత అని పెట్టిండు ఒక ఆమెని. విరించి హాస్పిటల్ అంటే ఒక ఆమెని ఈ మధ్య బాగా ప్రచారం చేస్తున్నారు ఆంధ్ర మీడియాలో. సిగ్నేచర్ స్టూడియో వాడు, సుమన్ టీవీ వాడు, ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళందరూ బీజేపీ సంఖ్య నాకుతారు. ఎందుకు నాకుతారో అర్థం కాదు కానీ ఆ మాధవి లత ఆమె ఇట్లా చేస్తా ఉన్నారు. ఆమె గెలవదు పీక్ అది వాడే ఎంఐఎం వాడు గెలిచే అవకాశం ఉంది హైదరాబాద్ లో కానీ. బట్ అట్లీస్ట్ ఫిరోజ్ ఖాన్ మొన్న కూడా 2000 ఓట్లతో ఓడిపోయాడు. సో గట్టి పోటీ ఇస్తాడు, గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ తరఫున. ఆ మాధవి లత ఏంటంటే ఆయనకి హెల్ప్ చేస్తున్నది, ఎవరికి? ఎంఐఎంకి. హిందువుల ఓట్లు కాంగ్రెస్ పడకుండా చేయడానికి కష్టపడుతుంది, ఒకరితో కూడా సహకరించుకుంటుంది. ఎందుకంటే ఈ యొక్క ఎంఐఎం వాడు బీహార్లా, ఈ యొక్క యూపీలా బీజేపీ సహకరించాడు కదా, మహారాష్ట్రలా. సో అట్లనే ఈ బీజేపీ వాడు ఎంఐఎంకి సహకరిస్తుండు. కాంగ్రెస్ హయాంలో లోకల్ పార్టీ ఉన్న ఎంఐఎం ఇవాళ బీజేపీ వాడు వచ్చినాక నేషనల్ పార్టీ అయింది. వానికి 500 కోట్ల ఆస్తున్నది, 10,000 కోట్ల ఆస్తి అయింది ఇవాళ. అర్థమైందా? వాడు ఎవరిని తిట్టాలి, ఏం చేయాలని మొత్తం చెప్పేది వీడే, అమిత్ షా చెప్తాడు ఓవైసీకి. అర్థమైందా? సో అది వీడు కలిసి నాశనం చేస్తున్నారు. వాడు ముస్లిం నాశనం చేస్తుండ్రు, వీడు హిందువుల నాశనం చేస్తుండ్రు. మనం ఎన్ని రోజులు రెచ్చగొడతావురా? ఎన్ని రోజులు ఇట్లా ప్రజల్ని మోసం చేస్తావు? కరీంనగర్ జనరల్ ఏమున్నాయి పేర్లు? అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రుద్ర సంతోష్ కుమార్, నేరెళ్ల శారద, రమ్యారావు, రోహిత్ రావు, ఇన్ని పేర్లు ఉన్నాయి. సో జనాలు చెప్తున్న ప్రకారం ఆర్థికంగా కానీ కమ్యూనిటీ పరంగా కానీ అన్ని రకాలుగా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆయనకి ఏదో ఆర్గనైజేషన్ కూడా ఉందంట మిల్క్ రిలేటెడ్. సో ఆ కమ్యూనిటీ అన్ని రకాలుగా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా ఉన్నాడు, ఆయనకైతేనే గెలిచే అవకాశం ఉంది అని అంటున్నారు. ఆయన కాకుండా ఇంకా ఎవరైనా స్ట్రాంగ్ ఉంటే ఆలోచించవచ్చు. కానీ మిగతా వాళ్ళు అయితే మిగతా పేర్లు అయితే అంత ఈజీ అయితే కాదు. సో కష్టపడిన వాళ్ళకి వేరే పదవులు ఇస్తారు, నామినేటెడ్ పదవులు ఇస్తారు, ఇంకోటి అంటున్నారు. అరే ఒకటే కుటుంబంలో ఇస్తున్నారు, నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. గవర్నర్ ఆలోచించారు, గెలుస్తామా గెలవమా? గెలిస్తేనే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. జుట్టు ఉంటేనే దువ్వుకుంటు ఆమెకు జుట్టు ఉంటే కదా దువ్వుకోవాలన్నా, ముడేసుకోవాలన్నా, సిగ వేసుకోవాలన్నా, ఇంకోటి వేసుకోవాలన్నా ఆలోచిస్తుంది కదా. ఇలా గవర్నమెంట్ ఫామ్ చేస్తేనే కదా అన్న నాకు ఇది వస్తలేదు, నాకు ఇది ఉద్యోగాలు వస్తలేవు, నాకు బ్యాక్లాగ్ ఫిల్ అవుతలేవు, మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదు. ఎప్పుడు అడుగుతావు? గవర్నమెంట్ వస్తే అడుగుతున్నావు. అదే కేసీఆర్ గవర్నమెంట్లో అడిగితే ఏం చేసిండాడు? అరెస్టులు చేస్తున్నాడు, లోపల వారేసిండు. అదే మోడీ గారిని అడిగితే వాడు బుల్డోజర్తో బుద్ధి చంపుతున్నాడు. యోగి గాడు, మోడీ గాడు డ్రోన్లతో రబ్బర్ బుల్లెట్లు వేస్తున్నాడు. గవర్నమెంట్ వస్తే కదా, గవర్నమెంట్ రావాలంటే మళ్ళీ మెజారిటీ రావాలి కదా సీట్లు. మరి గెలిచే అవకాశం ఉన్నవానికి ఇస్తారు. కామన్ సెన్స్. గెలిచినాక ఇంకా మస్తుకున్నాయి కదా, ఇప్పుడు నామినేటెడ్ పదవులు వస్తున్నాయి కదా మళ్ళీ ఇంకిని.
ఇప్పుడు మొన్న కొంతమందికి ఇచ్చారు కదా, యూస్ బ్రెయిన్ కదా. ఇప్పుడు 3 నెలల్లో 4 గ్యారంటీలు అమలు చేసినాం. 40,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఆ ప్రక్రియ నడుస్తున్నది. అక్రమ అరెస్టులు లేవు, మెంటల్ పీస్ దొరికింది, మహిళలు మంచిగా బస్సులు ఎక్కిపోతున్నారు. ఇప్పుడు పేదోళ్ళకి ఉచితంగా ఏది ఫ్రీ ఎలక్ట్రిసిటీ వస్తుంది, ఇప్పుడు సిలిండర్ వస్తుంది 500కే. అరే ఆలోచించు, నా ఒక్కని గురించి ఆలోచిస్తావా, మొత్తం జాతి గురించి ఆలోచిస్తావా? ఇప్పుడు అన్ని మంచిగా ఉంటేనే కదా భూముల రేట్లు పెరుగుతాయి, డైరెక్ట్ ఇండైరెక్ట్ లాభం అవుతుంది. నీ ఒక్కనికి అందరి సొమ్ము నీ ఒక్కని ఏం చేసుకుంటావురా అయ్యా? మన కడుపులో పట్టే దానికంటే ఎక్కువ తింటే కడుపు అజీర్తి అవుతుంది, అరగది అన్నం, చచ్చిపోతాం. అందరికీ మంచి లాభం అవుతుంది కదా. ఆలోచించండి. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ ఏం పేర్లు ఉన్నాయి? గడ్డం వంశీ, ఏ చంద్రశేఖర్, నల్లాల ఓదేలు, పెర్క శ్యామ్. కరెక్టే రా అయ్యా. ఇప్పుడు గడ్డం వంశీ ఇప్పుడు ముగ్గురికి ఇస్తారా? గడ్డం వివేక్, గడ్డం వినోద్, గడ్డం వంశీ అంటే మరి ఏం చేద్దాం? ఆయనకు V6 అధిపతి, ఆర్థికంగా బాగున్నాడు. సో గడ్డం వంశీ అక్కడ పాలిటిక్స్ కొత్తగా కావచ్చు, కానీ గడ్డం వంశీని చూసి ఓటేస్తారా? ఏరు. వాళ్ళ నాయనని చూసి ఓటేస్తారు. ఇలా మైనంపల్లి రోహిత్ రావుని చూసి ఓటేసిర్రా? కాదు, వాళ్ళ నాయనని చూసి ఓటేసిర్రు, మైనంపల్లి హనుమంతరావుని. ఇప్పుడు యశస్విని రెడ్డి ఉన్నది అక్కడ, సో ఆమెను చూసి ఓటేసిర్రా? కాదు, వాళ్ళ 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 అత్తమామని చూసి ఓటేసిర్రు, ఝాన్సీ రెడ్డి, రాజేందర్ రెడ్డి. సో కాబట్టి నువ్వు వాళ్ళకు పేరున్నది. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, చిరంజీవి కొడుకు మరి సినిమాల్లోకి వచ్చి వాళ్ళు ఇట్టండి అంటే వాళ్ళ నాయనకుండా వాడుకుంటారు కదా. మహేష్ బాబు అయినా అదే పరిస్థితి కదా, అవునే కదా. సో కాబట్టి మనం గెలవడం గురించి ఆలోచిస్తాం. గెలిస్తేనే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా. మిగతా వాళ్ళకి వేరేటి ఇస్తారు. నిజంగా కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్నోడైతే వాడు పట్టుకొని ఉంటాడు. అట్లా పట్టుకొని ఉంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు డైరెక్ట్ ఎన్నికలలో ఎప్పుడు గెలవలే. పివి నరసింహారావు కూడా చాలా తక్కువ గెలిచారు. వెంకయ్య నాయుడు ఎప్పుడు గెలవలే, కానీ దేశ ప్రధాని అయినరు. అర్థమైందా? లాయలిస్ట్గా ఉంటే తప్పకుండా వాళ్ళకి ఇలా కేంద్రంలో అధికారం వస్తే చాలా మందికి ఇంకా వేరే పదవులు వస్తాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఈ నామినేటెడ్ పదవులు చాలా మందికి వస్తాయి. అర్థమైందా? ఇప్పుడు ఓపిక పట్టాలి. రాజకీయం అనేది లాంగ్ షాట్. ఇవాళ వచ్చి అట్లా ఇన్స్టెంట్గా కావాలంటే సామాన్యులకు సాధ్యం కాదు. ఏదో పైసలు ఉన్నోడు ఇక వాడు ఏదో ఒకటి పెడుతుండు కదా, వాడు కష్టమన్న పెడుతుండు, వాడు పైసలు అన్న పెడుతుండు. మరి పైసలు ప్రజలకు చెప్పండి రా, ఇక పైసలు అసలే తీసుకోవద్దని చెప్పుని. మరి ఎవడన్నా వద్దంటుండా? అస్సలే జీరో మనీ పాలిటిక్స్ అంటే ఇంకా బెటర్ కదా. కానీ అట్లా లేరు కదా. పైసలు ఉన్నోడేమో ఓటేస్తలేడు, చదువుకున్నోడేమో ఓటేస్తలేడు, ఆ పేదోడేమో చిల్లర తీసుకొని ఓటేవాటే. మరి ఏం చేద్దాం? హైదరాబాద్లో 40% ఓటింగ్ అయింది. 140 మంది ఓటేసారు, 60 మంది ఓటేయలే. గ్రేటర్ పరిధిలో 15 ఎంపీ సీట్లలో, 15 ఎమ్మెల్యే సీట్లలో కాంగ్రెస్ ఒక్కటి గెలవలే హైదరాబాద్లో. ఎందుకు గెలవలేదు? ఒక్కడు చదువుకున్నోడు ఓటేయలే, ఒక్కడు ఆంధ్రోడు ఓటేయలే. ఎవరు? ఆ లేబర్ వాళ్ళు ఓటేసారు. ఎవరికి వేసారు? ఎవడు ఎక్కువ పైసలు ఇస్తే అంకేసారు. మైనంపల్లి హనుమంతరావు ఆడ గెలిచేసాడు మల్కాజ్గిరిలో. రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసిండు, రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రచారం చేసిండు, ప్రియాంక గాంధీ గారు వచ్చి ప్రచారం చేసారు. మరి ఎందుకు గెలవలేదు? అది కళ్ళు మూసుకొని గెలిచే సీట్ ఆయనది. జగ్గారెడ్డి గారు సంగారెడ్డిలో కళ్ళు మూసుకొని గెలిచే సీట్ అది. ఆయనకు మంచి పేరుంది ఆడ, మంచి ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, ఎవరు అడిగినా ఆర్థిక సాయం చేస్తాడు. ఎందుకు గెలవలే? ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు సంగారెడ్డి నియోజకవర్గంలో. ఆయన జగ్గారెడ్డికి చాలా క్లోజ్ వాళ్ళు, అయినా గెలవలే. యూజ్ బ్రెయిన్, యూజ్ కామన్ సెన్స్. ఎవరైతే లేబర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ పైసలు, ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే అని కొట్టేస్తారు, అమ్ముడు పోతున్నారు. వాళ్ళని ఈజీ కొనుక్కోవడం ఈజీ అయిపోయింది. కొన్ని జిల్లాలలో అమ్ముడు పోలేదు, కొన్ని డిస్టిక్లలో అమ్ముడు పోలేదు, కానీ కొన్ని ప్రాంతాల్లో అమ్ముడు పోయారు. ఇప్పుడు జనగాం ఏరియాలో అమ్ముడు పోయిండు. వాడు ఎన్ని పైసలు వంచిండు? వాని పేరు ఏంది నేను మర్చిపోతే, ఎమ్మెల్సీ వాని పేరు అది ఉండే కదా. సో వాడు మస్తు పైసలు వంచాడు జనగాంలో. కొన్ని జాగాలలో అమ్ముడు పోతున్నారు లేబర్ వాళ్ళు, పేదోళ్ళు. కానీ కొన్ని ప్రాంతాల్లో కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యారు, కొంచెం చైతన్యమైంది. ప్లస్ కాంగ్రెస్ వాడు కూడా ఇంతో అంతా వంచాడు. ఇంకా ఇంతో అంతా వంచితేనే వాళ్ళు ఏం చెప్తున్నారు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ, వాడు బీజేపీ వాడు బీఆర్ఎస్ వాడు 1000 రూపాయలు ఇస్తే కాంగ్రెస్ వాడు 500 అని ఇవ్వకపోతే ఓటేయరు. అర్థమైందా? కాంగ్రెస్ మంచి పేరు ఉంది కాబట్టి, మంచిగా చేసే అవకాశం ఉంది కాబట్టి ఓటేస్తారు. కానీ అసలే పైసలు ఇవ్వకపోతే ఓటేయరు. వాడు 1000 రూపాయలు ఇస్తే వీడు 500 అని ఇవ్వాలి. మరి 500 ఇచ్చే శక్తి ఉన్న కాంగ్రెస్ వాడు టికెట్ ఇవ్వాలన్నా వద్దా?
కామన్ సెన్స్. కాంగ్రెస్ ఏదైనా అధికారంలో ఉందా? పోనీ ముబ్బడిగా కాంగ్రెస్ దగ్గర పైసలు ఉన్నాయా? ఉన్నాయని వాడే అధికారం 4 పైసలు వాడే సంపాదించుకుంటే అవి చెల్లయ్య అని చెప్పి నరేంద్ర మోడీ డిమానిటైజేషన్ చెప్పి అవి చెల్లకుండా చేసాడు. ఎలక్టోరల్ బాండ్స్ కింద మొత్తం వాడే బీజేపీ తీసుకున్నాడు. అదాని గానికి ఇస్తున్నాడు, అన్ని పైసలు తీసుకొని అదాని గాడు బీజేపీలకు ఇస్తున్నాడు. అవి మనకు తెలియద్దని ఎలక్టోరల్ బాండ్స్ అని పెట్టాడు. అర్థమైందా? సో నువ్వు 70 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ దగ్గర ఏం పైసలు లేవు, అదే బీజేపీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి? వాడు 20 ఏళ్ళు కూడా పరిపాలించిన మొత్తం కలిపితే. అర్థమైందా? సో కాబట్టి వీ హ్యావ్ టు థింక్ రియాలిటీ. పోనీ కాంగ్రెస్ 10 రాష్ట్రాల్లో ఉన్నది, అక్కడి నుంచి ఏమైనా పైసలు వస్తాయా అంటే ఉన్నదే కొద్ది రాష్ట్రాలు. మళ్ళీ వాడు అంటే సిబిఐ అంటాడు, ఈడీ అంటాడు, లేకపోతే ఐటీ దారులు అంటాడు. వాడి ఆస్తులన్నీ సీజ్ చేస్తాడు. కాంగ్రెస్ నాయకుల యొక్క అకౌంట్లు సీజ్ చేస్తున్నాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడు, లేదా ఈడీ డిపార్ట్మెంట్ వాడు. ఇలా ఉన్న వాళ్ళని అలా పోవడానికి రకరకాల కేసులు వేస్తున్నాడు, జైల్లో పెడుతున్నాడు. ఆడ హార్దిక్ పటేల్ ఉంటే హార్దిక్ పటేల్ కాంగ్రెస్ బీజేపీలోకి వచ్చేటట్టు చేసిండు. ఆడ కమల్నాథ్ ఉంటే కమల్నాథ్ని, ఆడ జ్యోతిరాజ్ సింధియా, ఇట్లా 10 నుంచి 15 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గులగొట్టిండు. ఎట్లా? సిబిఐ, ఈడీ, ఐటీ. రాజకీయాలు ఉన్నాడు, ఏదో చిన్నదో పెద్దదో తప్పు చేస్తాడు, 4 పైసలు తింటాడు. ఇక నా ఆధారం ఉంది అని చూపెట్టి వాడిని లోపలేస్తాడని బెదిరించుడు. ఇక అదే లిక్కర్ కేసులో కవితను వేయలేవాడు, అదే మనీష్ సిసోడియా వేసిండు. అట్లనే ఇంకో ఆయన పేరు సంజయ్ సింగ్ వేసిండు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వాళ్ళని. వాడు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. వాడు ఇన్ని కష్టాలు పెట్టినా తట్టుకొని నిలబడి ఇంత గట్టి పోటీ ఇస్తున్నాం. మీడియా మొత్తం కంట్రోల్లో పెట్టుకున్నాడు. పెయిడ్ సోషల్ మీడియా, ఇది మొత్తం రెగ్యులర్ మీడియా అంతా అదాని కంట్రోల్ ఉంది. ఈ ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళకి కూడా ఈ మీడియా అధిపతులను కూడా లోపలేస్తారని బెదిరిస్తున్నాడు. అన్ని పార్టీలలో బీజేపీలకు ఎందుకు పోతున్నారు? వ్యాపారాలు ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి పోతున్నారు. వాళ్ళకి నచ్చిపోతురా? ఈ కొండ విశ్వేశ్వరరెడ్డి నచ్చిపోయిందా? టీడీపీ సంబంధించిన మస్తు మంది పోయారు, నచ్చిపోయారా? కాదు, వాడు అధికార అడ్డదారినో మంచిదారినో ఏదో ఒక దారిలో సంపాదించుకున్నాడు. ఏదో ఎక్కడనో చిన్నగా ఈ ట్యాక్స్ కట్టలేదు, అడ్డమైన రీజన్ చూపెట్టి, అడ్డమైన రీజన్ కూడా లేదు, ఏం రీజన్ లేకుండా కూడా వేస్తున్నాడు. ఆయన పేరేంది? వరవర్రావు గారు. ఆయన ఏం రీజన్ ఉంది? ముసలోడు ఇప్పుడు సాగుకు దగ్గర వచ్చిండు. ఏం చేసిండు? ఏడ తీవ్రవాదం చేసిండు ఆయన? ఉపా చట్టం కింద లోపలేసిండు. ఎంతో మంది జర్నలిస్టులను ఉపా చట్టం కింద లోపలేసిండు. కానీ అయితే మోడీ అనేట ఆయన 3 రోజుల దాకా గ్రౌండ్ లో పోలీసు ఉండొద్దు అని మోడీ ఆర్డర్ ఇచ్చిండు గుజరాత్ సీఎం ఉన్నప్పుడు అని చెప్పినందుకు వేరే తప్పుడు కేసులు ఇరికిచ్చి లైఫ్ లాంగ్ ఆయన జైల్లోనే ఉండే ఐపీఎస్ అధికారి, హిందూ కాశ్మీరీ పండిత్ సంజీవ్ భట్ ఆయన పేరు. వాడు ఇవాళ ఇష్టారాజ్యం అయిపోయింది. కోర్టులను పని చేయకుండా అందరిని బెదిరిస్తున్నాడు. ఏది హైకోర్టు న్యాయవాదులు, సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆత్మహత్య చేసుకున్నారు వీని బాధలు భరించలేక. అందరు భయపడుతున్నారు తీర్పులు. ఇప్పుడు సుప్రీంకోర్టు కొంచెం భయపడతలేడు, కానీ మిగతా వాళ్ళందరూ హైకోర్టులో జడ్జిలంతా వీనికి అనుకూలంగా తీర్పులు ఇస్తారు. వాని ఇబ్బంది పెడుతున్నాడు. ఇవన్నీ పెట్టినా తట్టుకొని నిలబడి ఇంకా కొట్లాడుతున్నా అంటే గ్రేటే కదా కాంగ్రెస్ వాడు కానీ లాలూజీ కానీ కొంతమంది. నితీష్ కుమార్ మొన్నటిదాకా ఇండియా కూటమిలో ఉన్నాడు, ఎందుకు పోయిండు? ఆమె దీది ఎందుకు పోయింది? ఆ రాష్ట్రపతి పాలన పెడతా అంటాడు, భయపడ్డారు. లేకపోతే వాని మీద వేరే కేసులు వేస్తా అంటాడు, పొద్దుగాలు వేస్తే దుష్ప్రచారం చేస్తాడు, లేకపోతే ఈ యొక్క హిందువులను కొడతాడు, ఈడే ముస్లింలు కొట్టినని ప్రచారం చేస్తాడు. ఎన్ని రకాలుగా అబ్యూజ్ చేస్తున్నాడు వాని పవర్ని ఆర్యబాపనోడు. ఆలోచించండి దయచేసి. ఓకే, కరీంనగర్లో అది వాళ్ళు కరీంనగర్లో వాడు బండి సంజయ్ మొన్న ఎమ్మెల్యేనే గెలవాలి, ఇప్పుడు ఎంపీగా ఏం గెలుస్తాడు? ఏదో ఒకసారి సెంటిమెంట్ వర్క్ అవుతుంది, ప్రతిసారి ఎందుకు వర్కౌట్ అవుతుంది? ప్రజలకు డే టు డే సమస్యలు ఉంటాయి, కానీ వాళ్ళకి పెట్రోల్ రేటు పెరిగింది, అన్ని ధరలు పెరిగినాయి, వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే బతుకు తెరువు లేదు, ఖర్చులు ఆమ్దాని లేదు, ఖర్చులు పెరిగినాయి. ఎట్లా బతకాలని ఆలోచిస్తారు కదా. సబ్సిడీలు ఎత్తేసినావు, జిఎస్టీలు కాంగ్రెస్ కూడా పాలు, పెరుగు, బట్టలు, చెప్పుల మీద తీసుకోలే, 0% జిఎస్టీ, వీడు 5% చేసే. పేదోడికి సామాన్యుడికి అవసరమైన వస్తువుల మీద కాంగ్రెస్ వాడు ట్యాక్స్ తీసుకోలే. డీజిల్ మీద ట్యాక్స్ పెంచితే ఆ మొత్తం అన్ని వస్తువులు ఈ యొక్క రవాణా చేసేదంతా ట్రాన్స్పోర్టేషన్ మొత్తం డీజిల్ మీద నడుతాయి, అవి పెద్ద పెద్ద ఈ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్. సో కాబట్టి వాడు డీజిల్ ఎక్కువ వాడతారు కాబట్టి ₹3.56 తీసుకున్నాడు కాంగ్రెస్ వాడు. దాని మీద ఎక్సైజ్, కేంద్రం వాడు తీసుకునేది ఎక్సైజ్ సుంకం అంటారు.
రాష్ట్రం వాడు తీసుకునేది పెట్రోల్ మీద వ్యాట్ అంటారు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. కేంద్రం వాడు పెంచితే రాష్ట్రం పెరుగుతుంది, అంటే రాష్ట్రం పర్సంటేజ్ తీసుకుంటుంది 30% 35%. కేంద్రం వాడు తీసుకునే ఎక్సైజ్ సుంకం 3 రూపాయలది 33 రూపాయలు చేసి 10 రెట్లు పెంచాడు నరేంద్ర మోడీ. అన్ని సబ్సిడీలు ఎత్తేసాడు. సబ్సిడీలు ఎత్తేస్తే రేటు పెరుగుతుంది. సబ్సిడీ ఎందుకు ఇస్తాం? పేదవాడు బతకాలని. అందరు బతకాలి, పేదవాడికి ఆమ్దానం తక్కువ ఉంది కాబట్టి వాడు కూడా బతకాలి భూమి మీద. మినిమం కనీస అవసరాలకు కావాల్సినవి ఇస్తాం, లగ్జరీ ఇయ్యం. కారు మీద సబ్సిడీ ఇయ్యం, ఎందుకంటే కారు లగ్జరీ ఐటమ్. కారు లేకుండా బతుకుతాడు పేదోడు, కానీ బియ్యం లేకపోతే బతకడు, తిండి లేకపోతే బతకడు, గ్యాస్ సిలిండర్ లేకపోతే బతకడు. గట్లాంటి వాటికి మనం సబ్సిడీ ఇస్తాం. అన్ని సబ్సిడీలు ఎత్తేసి 84% మంది ఈ యొక్క భారతీయులను పేదోళ్ళని చేస్తుంది. మొత్తం పేదోళ్ళ సొమ్ము తీసుకోవచ్చు, పెద్దలకి వాడుతుంది. అదానిలో అంబానీలకి వాడికి బలిసి లక్షల కోట్లు ఉన్నాయి. వాడు ఏనుగులను వేస్తున్నాడు, వాడు పెళ్లిళ్ళు చేసుకుంటాడు. వాని అంబానీ ఇంటి మీదనే ఒక ఎన్ని ఫ్లోర్స్ ఉందో అది ముంబైలో ఉంటుంది, ప్రైమ్ ఏరియాలో 8,000 కోట్లు. దాని మీద 3 హెలికాప్టర్లు ఆగుతాయి. దాన్ని తీసుకుపోయి 25 లక్షల కోట్లు అట్లాంటి వాళ్ళకి అప్పులు వాళ్ళ రుణాలు వాడు బ్యాంకు దగ్గర అప్పు చేస్తే నరేంద్ర మోడీ మనం కట్టిన జిఎస్టీ తీసుకుపోయి బ్యాంకులకు కడుతున్నాడు. వాడేం చేస్తుండు? ఈ పైసలను ఎత్తుకుపోయి విదేశాల్లో దాచుకుంటుండు. అందరు పోయి విదేశాల్లో ఉన్నారు, యూకేలో పోయి ఉన్నారు. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, చోస్కి, గీస్కి వాడు మంచిగా లావిష్గా ఎంజాయ్ చేస్తుండు ఈ పైసలతో. వాడు సుస్మితా సేన్కి దొరుకుతాడు నీరవ్ మోడీ, కానీ నరేంద్ర మోడీకి దొరకడు. మోడీలు అందరు దొంగలరా, మోడీ పేరున్న వాళ్ళందరూ ఇట్లా దోసుకుంటుర్రా అంటే, అగో నువ్వు అట్లా అంటావా, నీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తా. మహువా మైత్ర అన్ని డాక్యుమెంట్లు పబ్లిక్లో పెడితే అదానికి ఇచ్చిన కాంట్రాక్టులు, బొగ్గు కాంట్రాక్టులు, తొక్కల కాంట్రాక్టులు, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తా. ఏంది అంటే నువ్వేం చెప్పినా చూసుకుంటూ కూర్చోవాలి. మేము ట్యాక్సీలు కట్టాలి, నువ్వేం ప్రశ్నించవద్దు. ప్రశ్నిస్తే నీ ఇబ్బంది పెడతావు. నువ్వు దోసుకుంటుంటే కళ్ళు మూసుకొని చూసుకుంటూ కూర్చోవాలి. మరి కాంగ్రెస్ వాడు దోసుకోక ముందే వాడు స్కామ్లను బురదలుతుంది, ఒక్క స్కామ్ నిరూపించకపోతుంది. అట్లనేమో కాంగ్రెస్ ఉన్నప్పుడేమో అన్ని ఆధార్ సంఖ్య పెడితే వద్దాను వాడితే అన్ని చేస్తుంది. నిన్ను అదే ప్రశ్నిస్తే వాడిని ఇబ్బంది పెట్టవాడుతుంది. ఏంది ఇది? 1000 సంవత్సరాల నుంచి ఇదే ఇబ్బంది పెట్టిన ఆర్యబాబునోడు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నావు. వాడు ముస్లిం వాడు ఏం పీకింది లేదు, చేసింది లేదు, వాని మీద దుష్ప్రచారం చేస్తావు. వాడు ఆ గుడి కొట్టిండు, ఈ గుడి కొట్టిండు, నువ్వేని గుడి కొట్టినావు తెలుసుకోరి. ఆర్యబాబనోడు ఇవాళ అయోధ్యలో ఉన్న గుడి కానీ, మధురలో ఉన్న గుడి కానీ, ఎన్ని గుళ్ళు మొత్తం బుద్ధిజం, జైనిజం అన్ని గుళ్ళ కొట్టిండు. అన్ని బుద్ధిజం, జైనిజం గుళ్ళని వీడు ఆర్యబాబను గుళ్ళ లెక్క మార్చిండు. ఆర్యబాబనోళ్ళు కొద్దిమందే ఉండే, 90% మంది అంతా వాళ్ళకి లోకల్ దేవుళ్ళనే మొక్కున్నారు. ఈ ఆర్యబాబనం దేవుని మొక్కలే. అవన్నిటిని వీడు ఈ యొక్క ఆర్యబాబనం గుళ్ళుగా మార్చిండు. అన్ని చదివినా కొద్ది బయటపడతా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు బుద్ధిజం, జైనిజం భారతదేశానికి వెళ్ళి చెప్పు. ఒకప్పుడు అంత మన చుట్టూ ఇప్పుడు అంతటి ఉన్నది మన దేశంలో తప్ప. ఎవడు చేసిండు? ఈ ఆర్యబాబునోడు చేసిండు. ఆలోచించండి. సో ఆ క్రమంలో ఎవడు ఏది కరీంనగర్ చెప్పిన కదా, బండి సంజయ్ గాడు వాని ముఖం గెలుపుతాడు. వానికి రాదు, రాదు, ఏబిసిడీలు రావు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఒక విషయం మీద అవగాహన లేదు. అరే రారా బండి సంజయ్, నేను కూడా రాను డిబేట్కి, నా కొడుకు వస్తారు రా, నీ నరేంద్ర మోడీ గారిని నువ్వు కానీ రారా. ఏ సమస్య మీద మాట్లాడదాం, చూద్దాం, ప్రజలు నిర్ణయిస్తారు. నా కొడుకు కరెక్ట్ చెప్తుండే. వాడు 11 ఉన్నాడు, వాడు 13 ఉన్నాడు. ఇంగ్లీష్లో మాట్లాడతావా, తెలుగులో మాట్లాడతావా, మాట్లాడు. వానికి వచ్చి రాని తెలుగులోనే మాట్లాడుతాడు. వాడు అడిగిన దానికి సమాధానం చెప్పు చూద్దాం. నీ ముఖం ఏ విషయం మీద అవగాహన లేని గాడి కొడుకులు జై శ్రీరామ్ అంటారు వాళ్ళ పాపాలని పూడ్చుకోవడానికి. లేదురా, జై శ్రీరాముడేది అంటాడు మిమ్మల్ని, అర్థమైందా? సో అట్లా పెద్దపల్లి గడ్డం వంశీకి ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఏ చంద్రశేఖర్, నల్లాల ఓదేలు, పెరకశ్యామ్ లేదు, పెరకశ్యామ్ చిన్నపిల్లగాడు అంటే యంగ్స్టర్, ఆర్థికంగా అంత లేడు. సో వాళ్ళ వద్దు, ఇక వాళ్ళ వివరాలు వద్దులే కానీ గడ్డం వంశీ గెలుస్తాడు. నిజామాబాద్ జనరల్ కేటగిరీ ఆరెంజ్ ట్రావెల్ సునీల్ రెడ్డి అయితే బెటర్ అంటారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయన పైసల పరంగా లేడు ఆయన. ఓకే. ఆయన మొన్న జగిత్యాలని గెలిచేది ఉండే. మొన్న ఏది గట్టి పోటీ ఇచ్చి ఓడిపోతే అది వేరు ఉండే కదా. మరి మొన్న ఎందుకు ఓడిపోయినా సార్? ఆయన మేధావి ఎమ్మెల్సీగా పనికి వస్తాడు జీవన్ రెడ్డి గారు, కానీ అంత ఈజీ లేదు. ఈ మారిపోయినాయి రాజకీయాలు, ఒక అప్పట్లేక లేవు పరిస్థితులు. పైసలు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ ఆయన తీసుకున్నాడుగా పదవి అయిపోయింది. ఆయన
ఇరవత్రి అనిల్ ఆయన వేస్ట్. ఆయన వీళ్ళందరూ ఏంటంటే చాలా మంది ఇందులో ప్రజల్లో ఉండేటోళ్ళు తక్కువ. ఈయన ఉంటాడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉంటారు, కానీ ఆయన ఇది లేదు, వైటమిన్ ఇది లేదు. సునీల్ రెడ్డి బెటర్ అని అంటారు, ఆయన కాకపోతే ఇంకా అంతకంటే బెటర్ ఎవరో ఆలోచించండి. ధర్మపురి సంజయ్ ఆయనకు మంచి పేరు లేదు, వానికి కూడా లేదు, అరవింద్ కూడా లేదు. మెదక్ జనరల్ కేటగిరీ ఇది మైనంపల్లి హనుమంతరావు అయితే బెటర్ అనేది ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. జగ్గారెడ్డి గారు మంచి క్యాండిడేటే, విజయశాంతి అయిపోయింది ఆమెకు ఓట్లు పడి అయిపోయింది. అదేదో ఒకసారి గెలిచిరు అక్కడ, అదేదో అవ్వాలి. కానీ పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి ఆయన కూడా పనికిరాదు. సో నిర్మలా జగ్గారెడ్డి, నాకు తెలిసి జగ్గారెడ్డి హనుమంతరావు ఇద్దరు మంచి క్యాండిడేట్లే, కానీ హనుమంతరావు అయితే కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది జగ్గారెడ్డి గారితో పోలిస్తే. ఎందుకంటే ఈయన ఆర్థికంగా ఉన్నాడు, ప్లస్ వాళ్ళ కొడుకు మెదక్ ఎమ్మెల్యే ఉన్నాడు, ప్లస్ గతంలో కూడా వాళ్ళు మెదక్ నుంచి మెదక్ ఇక్కడ వాళ్ళకి పట్టు ఉంది. సో హనుమంతరావు అయితే బెటర్ మెదక్. జైరాబాద్ జనరల్ కేటగిరీ సురేష్ షెట్కార్, ఏనుగు రవీందర్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనరసింహ కూతురు త్రిష దామోదర్ రాజనరసింహ, ఇప్పుడు వాళ్ళ పెళ్లి కూడా అయింది కదా. సో సురేష్ షెట్కార్ బెటర్ నాకు తెలిసి, ఇది జైరాబాద్ జనరల్ కేటగిరీ. తర్వాత మల్కాజ్గిరి, అదే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి అని అంటున్నారు. మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి కంటే మెదక్లో మల్కాజి హనుమంతరావు బెటర్. ఓకే. తర్వాత మల్కాజ్గిరిలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, సర్వే సత్యనారాయణ, హరివర్ధన్ రెడ్డి అంటారు. కానీ ఇందులో సీఎం రేవంత్ రెడ్డి గారి సోదరుడు కొండల్ రెడ్డి గారు అయితే బెటర్ ఏమో, ఎందుకంటే ఇక తనకున్న అన్ని శక్తులు వాడికి గెలిపించే ప్రయత్నం చేస్తాడేమో. సికింద్రాబాద్ జనరల్ కేటగిరీ బొంతు రామ్మోహన్, అనిల్ కుమార్ యాదవ్, ఆయన రాజ్యసభ అయిపోయినా ఆయన లెక్క పెట్టుకోవద్దు. వినోద్ రెడ్డి, నవీన్ యాదవ్, డాక్టర్ వినయ్ కుమార్, నాకు తెలిసి బొంతు రామ్మోహన్ అయితే బెటర్. ఇది సికింద్రాబాద్. చదువుతాం, మీ కామెంట్ చదువుతాం. తర్వాత చేవెళ్ళ జనరల్ కేటగిరీలో ఇది సునీత మహేందర్ రెడ్డి, పారిజాత నరసింహారెడ్డి, కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, మర్రి ఆదిత్యారెడ్డి, ఈ పేర్లు నాకు తెలిసి. ప్లస్ వీళ్ళు ఇద్దరు స్ట్రాంగ్, ఓకే, నాట్ బ్యాడ్. కానీ పారిజాత నరసింహారెడ్డి, కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, కానీ కాకపోతే సునీత మహేందర్ రెడ్డికి అయితేనే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది ప్రజల అభిప్రాయం. తర్వాత మహబూబ్ నగర్ జనరల్ కేటగిరీ, ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉన్నది. మన్నే జీవన్ రెడ్డి, ఆయన ఎంఎస్ఎన్ ఫార్మా ఉందంట ఆయనది. అట్లనే వంశీచంద్ర రెడ్డి ఆయన తిరుగుతా ఉన్నాడు. అట్లనే సీతా దయాకర్ రెడ్డి, శివసేన రెడ్డి, నాకు తెలిసి సీతా దయాకర్ రెడ్డి, శివసేన రెడ్డి అంత స్ట్రాంగ్ క్యాండిడేట్లు కాదు. మన్నే జీవన్ రెడ్డి అండ్ వంశీచంద్ర రెడ్డి ఇద్దరు పేర్లు. కానీ వంశీచంద్ర రెడ్డి గారు ఈ మధ్య పబ్లిక్ లో తక్కువ ఉన్నారు, ఢిల్లీలోనే ఎక్కువ ఉన్నారు. సో ప్లస్ పైసల పరంగా స్ట్రాంగ్ లేరు అనేది నాకున్న సమాచారం. సో మన్నే జీవన్ రెడ్డి అయితేనే బెటరు, అన్ని రకాలుగా ప్రజల లోపల అక్కడ ఉంటాడు, ప్రజలకి ఎమోషనల్ కనెక్షన్ ఉంది, ప్లస్ పైసల పరంగా కూడా గట్టిగా ఉన్నాడు అనేది నాకున్న సమాచారం. సో మన్నే జీవన్ రెడ్డి బెటర్ అని అంటున్నారు. నాగర్ కర్నూలు ఎస్సీ రిజర్వ్డ్ డాక్టర్ మల్లు రవి, ఎస్ఏ సంపత్ కుమార్, చారకొండ వెంకటేష్. ఈ సంపత్ కుమార్ అని ఆయన ఏఐసిసి ఈ ఏదైనా నామినేటెడ్ పోస్ట్ పనికొస్తాడు, అయిపోయింది ఆయన. సంపత్ కుమార్ పబ్లిక్ లో ఉంటారు. కొంతమంది ఏంటంటే ఏదో ఒకసారి గెలిచి అడిమాడి గుడి దెబ్బలో ఏదో వేవులో, కానీ ప్రజల లోపల ఉంటలేరు వాళ్ళు. వాళ్ళకి ఏదో పార్టీ పేరు మీద పార్టీ సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళకి వేరే ఉన్నది, వేరే దందా వేరే నడుస్తున్నది వాళ్ళది ఏదో. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తే ఇక పార్టీ ప్రతినిధిగా అక్కడ పోయి వాళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడు, లేదంటే రాజ్యసభను ఇట్లాంటి ఇస్తే పనికి వచ్చేటట్టుంది. ఎస్ఐ సంపత్ కుమార్ అయినా, ఈ మధు యాష్కి గౌడ్ అయినా కొంతమంది ఉన్నారు. ఇక వాళ్ళది అయిపోయింది. ఏదో అడిమార్ గుడిదేవులు ఒకసారి గెలిచారు, కానీ మళ్ళీ ఎందుకంటే ప్రజలు కూడా ఒకప్పటి లెక్క లేరు. ఒకప్పుడు పార్టీ పేరు మీద ఎవరు నిలబెట్టినా కళ్ళు మూసుకొని ఓట్లు పడేది. ఇప్పుడు అట్లా లేనే లేదు. నిత్యం ప్రజల లోపల ఉంటున్నాడా లేదా అనేది చూస్తున్నారు. వాళ్ళకి ఒక ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడి వాళ్ళ మంచి చెడు పట్టించుకుంటున్నారా లేదని చూస్తున్నారు. వాళ్ళుగా ఆ క్యాండిడేట్ వాళ్ళ డాడీ కానీ వాళ్ళ కుటుంబం కానీ ఎవరో ఒకరు అందుబాటులో ఉన్నారా లేదా అని చాలా చూస్తారు. ఉట్టిగానే ఓట్లు వేస్తలేరు. ఒకప్పటి లెక్క లేదు పరిస్థితి. ఏదో కొద్దిమంది లేబర్ వాళ్ళు పైసలు తీసుకుంటారేమో, కానీ పైసలు తీసుకున్నా సరే ఇవన్నీ చూస్తున్నారు. అర్థమైందా? సో కాబట్టి ఆడున్న ఆప్షన్లలో నాగర్ కర్నూలు మల్లు రవి గారు అయితేనే బెటర్ అనిపిస్తుంది సంపత్ కుమార్తో పోలిస్తే. మల్లు రవి గారి కంటే ఇంకా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారో నాకు తెలియదు. తర్వాత నల్గొండ జనరల్ కేటగిరీ రఘువీర్ రెడ్డి, జానారెడ్డి పెద్ద కొడుకు, చిన్న కొడుకు ఎమ్మెల్యే కదా, పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి, లేదంటే పటేల్ రమేష్ రెడ్డి అంటారు, కానీ పటేల్ రమేష్ రెడ్డి కంటే రఘువీర్ రెడ్డి బెటర్ ఏమో. భువనగిరి జనరల్ కేటగిరీ కోమటిరెడ్డి లక్ష్మి గారు అంటే రాజగోపాల్ రెడ్డి గారి భార్య.
చామల కిరణ్ కుమార్ రెడ్డి, మదియాష్కి గౌడ్, తీన్మార్ మల్లన్న అంటారు కానీ తీన్మార్ మల్లన్న మదియాష్కి గౌడ్ వేస్ట్. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓకే. నాకు తెలిసి కోమటిరెడ్డి లక్ష్మి గారికి ఆమె కంటెస్ట్ చేస్తే కళ్ళు మూసుకొని గెలుస్తుంది. సో ఇది పరిస్థితి మిత్రులారా. సో అట్లనే బీజేపీ ఎవరైనా అనౌన్స్ చేసిండు, మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలవడు. రాసి పెట్టుకోరు. మొన్న 2 దగ్గర ఓడిపోయాడు, ఈడ కూడా ఓడిపోతాడు. ఈటల రాజేందర్ ఆయన పెద్ద లీడర్ అని గర్వపడ్డాడు కానీ లేదు, ఆయన ఎప్పుడూ లేదు, ఆయనది అప్పుడు లేదు, ఇప్పుడు ఏదో గెలిచిండు హుజురాబాద్ అట్లా కానీ లేదు. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి ఆయన అక్కడ ఉన్న ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ తోటి ఏదైనా డీల్ చేసుకుని వాడు గెలిచే ప్రయత్నం చేస్తాడు కిషన్ రెడ్డి. గట్లనే గెలిచిండు లాస్ట్ టైం. సో కానీ బొంతు రామ్మోహన్ అక్కడ మనం టికెట్ ఇస్తే గట్టి పోటీ ఉంటుంది, అంత ఈజీ అయితే కాదు కిషన్ రెడ్డికి. తర్వాత నిజామాబాద్ ధర్మపురి అరవింద్ మొన్న ఎమ్మెల్యే గెలలేడు, అది కూడా అయిపోయింది. ఆడు ఏదో గిట్ల టీవీలలో ఒరుడు తప్ప ఏం లేదు, అది అయిపోయింది. వానికి అంత లేదు ఒకప్పటితో పోలిస్తే. సో కాబట్టి నిజామాబాద్లో మనం ఆరెంజ్ ట్రావెల్స్ ఆయన కూడా మస్తు దగ్గరకు వచ్చి ఓడిపోయాడు. ఆయనకు మంచి పేరు ఉంది అక్కడ, ప్లస్ పైసాపరం కూడా గట్టుకున్నాడు ఆయన. బండి సంజయ్ వేస్ట్, వాడు ఎందుకు మనకి రాడు సన్నాసి. ఏదో వీళ్ళంతా ఈ బీజేపీ వాళ్ళంతా ఈ సోషల్ మీడియాలో తప్ప ఎడలేదు, గ్రౌండ్లో లేదు వీళ్ళలో. అది ఏమో పనికిరాదు. నువ్వు 10 ఏళ్ళ అధికారం నుండి ఏమైనా మంచి చేస్తే ఓట్లు పడతాయి కానీ ఎన్నేళ్ళు అప్పుడు నువ్వు అధికారం లేవు కాబట్టి నువ్వు చెప్పింది నిజం అనుకుని ఓటేసారు. అది కూడా మతం చెప్తే ఎప్పుడు ఓట్లు పడలే బీజేపీకి, మీరు గమనించండి. ఆ గుజరాత్ను బాగా చేసిండు, కాంగ్రెస్ క్యాములు, రాహుల్ గాంధీ పప్పు అని బాగా బురద వెళ్తే ఆడ ఆల్టర్నేటివ్ లేదని ఓటేసారు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఇమేజ్ అట్లా లేదు పరిస్థితి. ఈడే పప్పు అని అంటున్నారు. 10 ఏళ్ళ వీడు ప్రెస్ కాన్ఫరెన్స్ రాడు, చూడకుండా మాట్లాడలేడు. రాహుల్ గాంధీ నిత్యం చూస్తారు కదా, 100 మంది అడిగితే కూడా చెప్తుండు కదా. సో రాహుల్ గాంధీ పప్పు అంటే నమ్మేటట్టు లేరు. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఎన్నికలు చూడండి, ఇది చాలా రాష్ట్రాల్లో ఇంచుమించు 40% ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్కి. వాడు ఎందుకు బుర్ర చల్లుతాడు కాంగ్రెస్ మీద? కమ్యూనిస్ట్ పార్టీ మీద ఎందుకు చల్లాడు? ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ లేదు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు బురద చల్లుతుండు అని రిసర్చ్ అని వదిగాలేస్తే అంత ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేస్తున్నాడు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తే నాకు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి నాకు ఓటేస్తారు అంటే వాడు ఒప్పుకుంటుండు కదా బీజేపీ వాడు. కాంగ్రెస్ ఉంది కాబట్టి వాడు బురద చల్లుతున్నాడు. కమ్యూనిస్ట్ పార్టీ లేవు కాబట్టి వాటి మీద బురద చల్లుతలేడు. కామన్ సెన్స్. ఓకే. సో చేవేళ్ళ కొంచెం కొండా విశ్వేశ్వరరెడ్డికి గట్టి పోటీ ఇస్తాడు, గెలుస్తాడో లేదనే తర్వాత కానీ గట్టి పోటీ ఇస్తాడు. హైదరాబాద్ మాధవిలత ఆమె మాట్లాడేది ఆ యూట్యూబ్ ఛానల్ వస్తుంటేనే 2-3 ఉన్నారు యూట్యూబ్ ఛానల్. ఈ మాధవిలత ఆమె ముఖము, ఆమె వేషధారణ, ఆమె మోడీ 24 గంటలు పనిచేస్తుండటది. ఆమె మాట్లాడే విధానము, కొంతమంది చూస్తే అసలే చూడబుద్ధి కాదు. ఆడవాడు సాయి జర్నలిస్ట్ అన్నాడు, వాడు వాళ్ళ ఛానల్లో వస్తుంటేనే నేను ఇట్లా పారిపోవాలన్నట్టు ఉంటుంది వాడి వాయిస్ వినగానే. ఎందుకంటే నిజానికి 1% కూడా దగ్గరలో మాట్లాడరు వీళ్ళు, కష్టం. ఆ మాధవలత ఆమె రాజకీయాలకే కొత్తగా ఆమె ఏదో టైంపాస్ ఉంటుంది. అది ఏదో హిందువుల ఓట్లు కొన్ని కాంగ్రెస్ వాడకుండా చేయడానికి ఆమె ఏదో పోటీ చేస్తుంది. అభిరించి హాస్పిటల్. నాగర్ కర్నూల్ భరత్ ప్రసాద్ అంట. సో అది ఏమన్నా నాగర్ కర్నూల్ ఆమె పేరు చెప్పిన కదా, ఏం పేరు చెప్తే నాగర్ కర్నూల్ అదే మల్లు రవి బెటర్ ఏమో, అంటే వేరే ఎవరైనా ఉంటే మీరు టైప్ చేయండి. జైరాబాద్ బీబీ పాటిల్ వర్సెస్ సురేష్ షెట్కర్. ఓకే. భువనగిరి బూర నరసింహగౌడ్ వేస్ట్, అసలు గెలవడు. సో అయితే ఏమైపోయిందంటే బీజేపీ బీఆర్ఎస్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది ప్రజలకి. సో అంత ఈజీ కాదు. వాళ్ళు ఎన్ని కథలు వాడని ఆడేదో విజయ యాత్ర అని చేస్తున్నాడు, ఈ కేసీఆర్ ఏమో మళ్ళీ బస్సు యాత్ర అంటుండు. ఎన్ని చేసినా ఒకసారి నమ్మకం పోయినాక మళ్ళీ తిరిగి పొందడం అంత ఈజీ కాదు. ఓకే. బ్రదర్ ఎవరు? ప్రకాష్ వాగ్మారే ఏమంటున్నా బ్రదర్? సునీల్ రెడ్డి, కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఇద్దరు కూడా గెలిచే నాయకులు. జీవన్ రెడ్డి గారికి ఇస్తే పక్కా ఓడిపోతారు. అవును బ్రదర్, జీవన్ రెడ్డి గారు మేధావి. ఓకే. ఆర్థికంగా అంత లేడు, ప్లస్ మరి ఎందుకో అది ఓట్లు మేధావిగా పనికొస్తాడు. ఆయన సలహాలు సూచనలు పనికొస్తాడు. ఎమ్మెల్సీగా కానీ ఇంకేదైనా నామినేటెడ్ పోస్ట్ కూడా పనికొస్తాడు. కానీ డైరెక్ట్ ఎన్నికలలో గెలిచే పోయింది, అయిపోయింది, ఆయన కష్టమే. అదే కరుణాకర్ రెడ్డి గారు కూడా మంచి నాయకుడే, కానీ సునీల్ రెడ్డి గారికే కొంచెం ఎక్కువ ఉన్నది, ఎక్కువ ప్రజలు ఓటేసే అవకాశం ఉంది. మనం ఎప్పుడు ఆలోచించాల్సింది, ఇప్పుడు ఈ మీడియాలో ఉన్న వాళ్ళు, ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు పట్టించుకోవద్దు. మనం ఆలోచించాల్సింది సామాన్యుడు. చదువుకున్న వాళ్ళు 90% మంది ఓటేరు, పైసలు ఉన్నవాడు 90% మంది ఓటేరు.
సామాన్యుడు, పేదవాడు, లేబర్ పొద్దుగాలు వేస్తే ఏదో ఒక లేబర్ పని చేసుకుంటారు, గవర్నమెంట్ రేషన్ బియ్యం తీసుకుంటారు, రకరకాలుగా ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి పొందుతున్న వాళ్ళు గిట్లాంటి వాళ్ళే ఓటేస్తారు. ఇప్పుడు టీచరు, ఒక్కొక్క టీచర్ ₹1,00,000 జీతం తీసుకుంటాడు, అలా 90% మంది ఓటేయరు. మీరు ఎవ్వరు అన్న చూడండి, పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్ చేసిన పెద్ద పెద్దోళ్ళు కూడా, పెద్ద పెద్ద డాక్టర్లు, గవర్నమెంట్ డాక్టర్లు, ఎవ్వడు ఓటేయడు. ఆ సెలవు వచ్చిందని చెప్పి మంచిగా ఇంట్లో మాట్లాడాడు. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మనం ఆలోచించాల్సింది ఆ ఓట్లు వేసేటోళ్ళు ఎవరున్నారో, ఎవరైతే లైన్లో నిలబడి ఓటేస్తారు చూసినా, గంట అయినా 2 గంటలైనా, గాళ్ళు ఏం ఆలోచిస్తారు అనేది ఆలోచించండి. జస్ట్ మీడియాలో వచ్చింది అట్లా నమ్మకండి, అది వర్కౌట్ కాదు ఇలా కాదు. అవును బ్రదర్, సునీల్ రెడ్డి బెటర్ ఏమో, వాగ్మారే బ్రదర్. సాధి మిత్రులారా, ఎక్కువ కామెంట్స్ లేవు, బట్ ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ఓకే, ప్రతి అంశం మీద అవగాహనతో పాటు మీ తరఫున వాయిస్ ఇస్తా. సో డెఫినెట్లీ మనం మాట్లాడితే తప్పకుండా చూడాల్సిన వాళ్ళు చూస్తారు, వాళ్ళు కూడా ఆలోచిస్తారు మనం చెప్పింది కరెక్టా తప్ప. ప్లస్ మీ అభిప్రాయాన్ని కూడా చదువుతున్నా కాబట్టి, అవన్నీ ప్రజల అభిప్రాయమే కాబట్టి చూడాల్సిన వాళ్ళు చూస్తారు, సరైన నిర్ణయాలు తీసుకుంటారు, తప్పకుండా మనకి లాభం అవుతుంది. మనకి 2004 నుంచి 2014 మధ్యలో కేంద్రంలో కాంగ్రెస్ ఉండి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండడం వల్ల చాలా వచ్చినాయి మనకి. ఎప్పుడు కానీ, ఇప్పుడనే కాదు, ఇప్పుడు పటాన్ చెరువు ఇండస్ట్రియల్ ఏరియా ఎందుకైంది? అక్కడ కేంద్రంలో ఇందిరాగాంధీ గారు ఉండడం వల్ల, అర్థమైందా? సో అట్లా మనకి సౌత్కి ఎన్ని వచ్చినాయో, మన హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని సంస్థలు వచ్చినాయి, కేంద్ర సంస్థలు. సో డెఫినెట్లీ కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే ఇంకా బెటర్, ఇంకా చాలా వస్తాయి. ఇప్పుడు మనకి ITIR ప్రాజెక్ట్ వచ్చేది, కంప్లీట్ అయ్యేది, పసుపు బోర్డు ఎప్పుడో వచ్చేది, అర్థమైందా? సో అదే మోడీ గారు 8 ఏళ్ళ తర్వాత వచ్చి మనం అంటే తల్లిని చంపినామంట, బిడ్డను బతికించినామంట. వాళ్ళు తల్లి అంట, మనం బిడ్డనంట. చెప్పండి, మనం 2 సపరేట్ ఉన్నాయి ఫస్ట్ నుంచి. అంటే అట్లా వాళ్ళు ఏంటంటే, వాడు లాబీయిస్టులు, వానికి ఎవడు లాభం చేస్తే వానికి పాట పాడతారు వీళ్ళు, అర్థమైనా? సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.